కుటీర పరిశ్రమల మద్యం తయారీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. కోనసీమ జిల్లాలో ఇలాగే కొంతమంది ఇంట్లోనే మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అన్బ్రాండెడ్ లిక్కర్ తయారు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. కాస్తంత స్పిరిట్, కొంచెం క్యారమెల్ ఉంటే చాలు ఇంట్లోనే మద్యం తయారు చేయవచ్చు. ఈ విషయంపై పరిశోధన చేసి కొంతమంది గ్యాంగ్ కుటీర పరిశ్రమ కూడా పెట్టుకున్నారు. ఏకంగా ఓ చిన్న బిల్డింగ్ అద్దెకు తీసుకుని సొంతంగా డిస్టిలరీ ఓపెన్ చేశారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసుల చెవిన పడిందే. ఇంకేముంది, పోలీసులు రైడ్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ మెటీరియల్ అంతా పోలీసులు రైడ్ చేసి తీసుకువచ్చిన నకిలీ మద్యం తయారీ ముఠాకు సంబంధించినదే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో తిరుమనాథం దుర్గారావు ఓ ఇంట్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం స్టార్ట్ చేశాడు. ఇతని ఆధ్వర్యంలోని ముఠా హైదరాబాద్ నుంచి స్పిరిట్, క్యారమెల్ కలర్ ఏజెంట్ ను కొరియర్ ద్వారా తెప్పించింది. ఇంకేముంది, హైదరాబాద్ నుంచి మెటీరియల్ రాగానే ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించాడు. 180 ml బాటిల్స్ లో నకిలీ మద్యం నింపి అమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వం నుంచి 180 ml బాటిల్ 160కి విక్రయిస్తుండగా అదే పేరుతో చేసిన నకిలీ బ్రాండ్ వీళ్లు 80 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. దీని రేటు తక్కువగా ఉండడంతో జనం ఇదే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొమరగిరి పట్టణంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పోలీసులు సోదాలు చేశారు. అప్పుడు 1065 లీటర్ల స్పిరిట్, 6000 ఖాళీ సీసాలను, 6000 ఫేక్ లేబుల్స్, 6000 మూతలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన మిషన్ ను, ఒక ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కరు, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్తోని ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. మరోవైపు ఇక్కడ పట్టుకున్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాలకొల్లులోని ఓ గోడౌన్లో ఉన్న 130 లీటర్ల స్పిరిట్, క్యారమెల్, మిషన్, మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పాలకొల్లులో వడ్డీ వ్యాపారి పులి రోషన్ శీతల్ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఈ 2 కేసుల్లో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.